ఏపీ కేబినెట్లో ఆ ఇద్దరు మంత్రులకు ఉద్వాసన తప్పదా? పనితీరు మార్చుకోవాలని ఎన్నిసార్లు హెచ్చరించినా ఆ ఇద్దరు మంత్రులు వినడం లేదా? ఇక వాళ్ళిద్దరికీ కూటమి ప్రభుత్వం చెక్ పెట్టబోతుందా? కేబినెట్లోకి త్వరలో ఎంట్రీ ఇవ్వబోయే మెగా నాగబాబుకు ఇచ్చే శాఖ ఏది? ఇంతకీ కేబినెట్లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చేదెవరు? అవుట్ అయ్యే ఆ ఇద్దరు మంత్రులెవరు? వాచ్ దిస్ స్టోరీ. ఏపీ కేబినెట్ విస్తరణ అతి త్వరలోనే జరగనుంది. అయితే ఇప్పటికే ఒక మంత్రి పదవి పోస్టు ఖాళీగా ఉంది. ఖాళీగా ఉన్న ఆ కేబినెట్ పోస్టులోకి ఇప్పటికే మెగా కుటుంబం నుంచి నాగబాబు పేరు ఖరారైంది. నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి కేబినెట్లోకి తీసుకుంటామని టీడీపీ అధినేత కొద్ది రోజుల క్రితం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో నాగబాబుకు కేబినెట్ బెర్త్ ఖరారైపోయింది. కేబినెట్లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చే నాగబాబుకు ఏ శాఖ ఇస్తారనేదే సస్పెన్స్. ఇక ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో ఓ ఇద్దరు మంత్రులకు ఉద్వాసన పలకక తప్పడం లేదన్న వార్తలు కూటమి సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. పనితీరు సరిగా లేని ఆ ఇద్దరు మంత్రులకు ఉద్వాసన పలికి వారి స్థానంలోకి కొత్తగా ఇద్దరిని తీసుకోవాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారట. ఇప్పటికే ఉద్వాసన పలకబోయే ఆ ఇద్దరు మంత్రులు ఎవరనే లిస్టు కూడా సీఎం చంద్రబాబు దగ్గర రెడీగా ఉందట. రేపో మాపో వాళ్ళిద్దరికీ కేబినెట్ నుంచి ఉద్వాసన పలకడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఉద్వాసనకు గురయ్యే ఆ ఇద్దరు మంత్రులు ఎవరనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే అని చెప్పాలి. ఏపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 7 నెలల కాలం గడిచింది. మంత్రుల పనితీరును సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పరిశీలిస్తూ వస్తున్నారు. వారికి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. అయితే కొందరు మంత్రులు మాత్రం ఇంకా గాడిన పడలేదనే టాక్ వినిపిస్తోంది. మంత్రుల పనితీరుపై ఇప్పటికే పలు రకాల నివేదికలు సీఎం చంద్రబాబు దగ్గర రెడీగా ఉన్నాయట. కొత్త ఏడాది మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని, కేబినెట్లో మార్పులు చేర్పులు ఉంటాయని జోరుగా ప్రచారం సాగుతోంది. ఓ ఇద్దరు మంత్రుల పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సీఎం చంద్రబాబు ఆ ఇద్దరికీ ఉద్వాసన పలకబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. వారి స్థానంలోకి మరో ఇద్దరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారట. అయితే అందులో విశాఖ జిల్లా గాజువాక నుంచి రాష్ట్రంలోని అత్యంత భారీ మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్కు మంత్రివర్గంలో చోటు దక్కబోతోందనే చర్చ కూడా జరుగుతోంది. పల్లాకు కేబినెట్ బెర్త్ ఖాయమనే టాక్ సర్వత్రా వినిపిస్తోంది. అయితే ఉమ్మడి విశాఖ జిల్లాకు ఆయనను రెండో మంత్రిగా తీసుకుంటారా లేదా ఇంకేమైనా మార్పులు జరుగుతాయా అన్నది కూటమిలో చర్చించుకుంటున్నారు. ఇక మిగిలిన మరో కేబినెట్ బెర్త్ను బీజేపీ అడుగుతున్నట్టు సమాచారం. ఇక ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఇద్దరు మంత్రులున్నారు. అందులో ఒక మంత్రి పనితీరు మీద కూటమి ప్రభుత్వం పెద్దలు పూర్తి స్థాయిలో సంతృప్తిని వ్యక్తం చేయలేకపోతున్నారన్న టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక్కడ మంత్రి పదవిపై సీనియర్ నేత కిమిడి కళావెంకట్రావు ఆశలు పెట్టుకున్నారు. అలాగే ఎస్కోట ఎమ్మెల్యే లలిత కుమారి, జనసేన నుంచి నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి, బొబ్బిలి నుంచి బేబీ నాయన ఉన్నారని అంటున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం రాష్ట్రంలో మంత్రివర్గం నుంచి ఏకైక మంత్రిగా అచ్చెన్నాయుడు ఉన్నారు. రెండవ మంత్రిగా ఈ జిల్లా నుంచి ఎవరినైనా తీసుకుంటారా అన్నది కూడా కూటమిలో చర్చనీయాంశంగా ఉంది. ఇక ఉభయ గోదావరి జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ మంత్రికి కేబినెట్ నుంచి ఉద్వాసన తప్పదనే చర్చ కూటమి సర్కారులో జోరుగా నడుస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడిచిపోయింది. ఈ క్రమంలోనే మంత్రులందరికీ పనితీరు మెరుగుపరుచుకోవాలని దాదాపు 6 నెలల గడువు కూడా ఇచ్చారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో మరోసారి ప్రోగ్రెస్ రిపోర్ట్పై చర్చ కూడా జరిగింది. పనితీరు మెరుగుపరుచుకోవాలని కొంతమంది మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు కూడా చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోగ్రెస్ రిపోర్ట్ను మెరుగుపరుచుకోవాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు. తన దగ్గర ఉన్న ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆధారంగా పనితీరులో అందరికంటే మొదటి స్థానంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉండగా
ఆ తర్వాత మంత్రులు నారా లోకేష్, గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయ స్వామి, నారాయణ ముందు జాబితాలో ఉండగా ఆ తర్వాత వరుసలో కొలుసు పార్థసారథి, బీసీ జనార్దన్ రెడ్డి, మండపల్లి రాంప్రసాద్ రెడ్డి ఉన్నట్టు తెలిసింది. ఇక పెద్దగా ఫోకస్ చేయని శాఖలుగా కూడా కొన్ని ఉన్నాయని తెలుస్తోంది. వీటిలో కార్మిక శాఖ ముందు వరుసలో ఉన్నట్టు సమాచారం. ఇటీవల కాలంలో ఓ మంత్రి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సహజంగానే ఆయన చివరి వరుసలో ఉంటారని అందరూ అనుకున్నారు. ఆయన సీనియర్ నాయకుడు, గతంలోనూ మంత్రి పదవిని అలంకరించారని చెబుతున్నారు. ఇక మహిళా మంత్రుల్లో సవిత దూకుడుగా ఉన్నట్టు సీఎం చంద్రబాబు భావిస్తున్నారట. దీంతో మహిళా మంత్రుల్లో ముగ్గురులో సవిత తొలి జాబితాలో ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబుకు దగ్గరున్న ఈ నివేదికను సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మొత్తానికి ఏపీ మంత్రులలో నుంచి 2 మంత్రులకు ఉద్వాసన తప్పదని, ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి ఒకరు, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి మరొకరికి చెక్ తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి. మంత్రుల పనితీరు, వారి సామర్థ్యం ఆధారంగా ఉద్వాసన తప్పదనే టాక్ వినిపిస్తోంది. మరి ఉద్వాసనకు గురయ్యే ఆ 2 మంత్రులు ఎవరు? కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మంత్రివర్గంలోకి ఎంట్రీ ఇచ్చే ఆ 2 నేతలు ఎవరనేది త్వరలో తేలిపోనుంది.